నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1985-86 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులచే 2023-24 సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు మరియు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కె హర్షవర్ధన్, ఎం గేరోహమే, జి యావేష్ 519 మార్కులు సాధించిన విద్యార్థులకు వీణ బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంబి భారతి, డాక్టర్ వరప్రసాద్, దామోదర్ మరియు 1985-86 చూడ మా పాఠశాల తరఫున నగర నమస్కారాన్ని మేడం చూడండి. రాదు డెడికేషన్ అనేది మీరు ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోవాలి. మీలో కూడా అటువంటి కార్యక్రమంలో తర్వాత గాలు పెట్టుకుంటున్న బ్యాచ్ మాదే, అలాగే నెత్తిన అమలం పూసుకుంటూ ఆవిరిపోతుంటే తిరిగినటువంటి బ్యాచ్ మాది. కొన్ని కారణాల వల్ల అట్లా అనుకున్నటువంటి మార్క్స్ గెయిన్ అవ్వలేకపోయాడు, కానీ మంచి మార్కులతోనే పాస్ అయ్యాడు. నేను ఈ స్కూల్లో చూసింది ఏంటంటే, మేము కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాం, కానీ అప్పుడు ఇంత కేరింగ్ ఉండేది కాదు. నిజంగా ఒక పేరెంట్ మరి తన బిడ్డను ఎలాగ చూసుకుంటుందో అలాగ చూస్తున్నారు మేడమ్స్, సార్లు. నిజంగా చాలా చాలా నెక్స్ట్ వచ్చేటటువంటి స్టూడెంట్కి మీరు పట్టుదల ఏర్పాటు చేస్తున్నాం. మేము కూడా చదువుకుంటే ఫస్ట్ మార్క్ వస్తే మాకు కూడా ఇటువంటి ప్రోత్సాహం ఉంటుందని చెప్పాలని ఒక ఆశ పడుతుంది. అయితే ఇటువంటి కార్యక్రమం చాలా సంతోషకరమైంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు అంటే నాకు చాలా గౌరవం. ఎంత గౌరవం అంటే ఏమైనా చేయొచ్చు ఉపాధి. ఎందుకంటే పిల్లలు తిట్టినా, పిల్లలు అగౌరవంగా మాట్లాడినా ఓర్చుకొని వాళ్ళ బాధ్యత తీసుకొని మంచి సమాజాన్ని సృష్టించేటటువంటి వారుగా ఉపాధ్యాయులు ఉంటున్నారు. మంచి తర్వాత గురువు యొక్క స్థానం చాలా విలువైనది. అది గురువు నిలబెట్టుకోవాలి. అదే స్థితిలో విద్యార్థి కూడా విద్యార్థి ఎక్కడైనా మాస్టర్ కనబడినప్పుడు, ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా, ఒకప్పుడు మనకు విద్యను బోధించిన ఉపాధ్యాయుడు అనేది మనసులో ఉంటే ఒక చిన్న నమస్కారం పెడితే ఆయనకి పండించినంత ఆనందం కలుగుతుంది. డబ్బులు ఇస్తే ఇంకోటి ఇస్తే కాదు, ఆ ఆనందాన్ని వర్ణించడం వర్ణాది, అది ఎప్పటికీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు సిహెచ్ రామయ్య, మీ అందరికీ తెలిసి వైట్ అండ్ వైట్ వేస్తాడు, స్కౌట్ ఇదే స్కూల్లో. ఆయన ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ నేర్పించాను నాకు. ఈ రోజు కూడా లెజిబుల్ హ్యాండ్ రైటింగ్, సూపర్ హ్యాండ్ రైటింగ్ నేను కూడా పిల్లలకి ఇలా రాస్తే ఇలా వస్తుంది, ఇలా నేర్చుకోండి. తెలుగులో అక్షరాలు కా అంటే ఏ అంటే కా అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టమని మీకు అనిపించవచ్చు. కాదు, చాలా సులభం. కొద్దిగా దాని మీద శ్రద్ధ పెట్టి తెలుగు ఎంత సులభమా ఇంగ్లీష్ కూడా అంతే సులభమని సులభమైన పద్ధతిలో ఇంగ్లీష్ నేర్చుకునే విధానాన్ని వాళ్ళకి నా వంతు కర్తవ్యంగా భగవంతుడు నాకు ఇచ్చాడు కాబట్టి తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మీకు ప్రైజెస్ ఇవ్వటం అనేది మీ కింద ఉన్నటువంటి వ్యక్తి ఇంత గొప్ప అదృష్టం అతను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోలేదు అనే ఆలోచన వచ్చి అతను కూడా నెక్స్ట్ ఇయర్ ప్రైజ్ చేసేటువంటి ఆలోచన దృక్పథం అతనికి రావాలన్నమాట. నిజంగా మాకైతే వయసు అయిపోయింది. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ మేడం మాకు మళ్ళీ చదువుకోగలిగిస్తూ ఉంది. మేమైతే దగ్గర రిటైర్మెంట్ 53 సంవత్సరాలు చేస్తాము. మళ్ళీ ఈ వయసు మాకు రాదు కూడా. కాబట్టి నిజంగా మేము దరిదాపు 53-54 సంవత్సరాల బాధ్యత వచ్చేసినాము, రిటైర్మెంట్లో ఉన్నాము. నేనైతే నెల్లూరు నగరపాలక సంస్థలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా అయితే పనిచేస్తున్నానంటే నా గురించి నేను చెప్పుకోవటం మీకు ఎందుకు చెప్తున్నానంటే, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నాకు 53 సంవత్సరాలు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి,
మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ మా మున్సిపల్ కార్పొరేషన్లో గడిదాపు సార్ వరప్రసాద్ సార్ 6,000 మంది స్టాఫ్ ఉంటారు. సచివాలయం పిల్లకాయలు కానీ, శానిటేషన్లు కానీ, వాలంటీర్లు కానీ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ కానీ, శానిటరీ ఇన్స్పెక్టర్లు కానీ, ఏఈలు కానీ, డిఈలు కానీ, ఎస్సీలు కానీ, హెల్త్ ఆఫీసర్లు కానీ. మేమందరం కూడా 85-86లో 10th కంప్లీట్ చేశాము. అందరం వివిధ రంగాల్లో ఉన్నాం. ఎవరు ఇది కూడా ఈరోజు అందరూ పక్క బెంచీలో కూర్చోన్నట్టు ఇట్లా కూర్చొని చదువుకున్న వాళ్ళమే. తర్వాత ఒక వయసు వచ్చాక మీరు అందరూ దేంట్లో ఉంటారో, ఏ రంగాల్లో ఉంటారో తెలియదు. అటువంటిది మేము అదేవిధంగా మేము అప్పట్లో చదువుకొని సుమారుగా 40 సంవత్సరాలు 38 సంవత్సరాలు పూర్తయింది. అప్పుడు మేము మీలాగే కూర్చొని ఇక్కడ చదువుకున్న వాళ్ళమే. వాళ్ళందరం కూడా ఈరోజు వివిధ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా మేము గతంలో 2022లో మీలో కొంతమంది పిల్లలకి చూసుకుంటాం. కొందరు చూశారు, అందరూ చూశారు. మన పాఠశాలలో 100 సంవత్సరాల వేడుక జరిగింది. ఆ సందర్భంగా అన్ని బ్యాచెస్ అవకాశం ఉన్న వాళ్ళందరూ కలిశాము. మేమందరం కూడా అదే సందర్భంలో కలిసినప్పుడు వచ్చిన ఆలోచనే ఇది. ఈ మన తర్వాత తరాల వాళ్ళకి మనం ఏదైతే ఉందో మనం సహాయపడదాము, వాళ్ళు స్ఫూర్తి నింపాలంటే ఏం చేయాలా అని మేము అప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటే మాలో చాలామంది ఈ విధంగా టాప్ 1 to 3కి మనం ఏదైనా నగదు పురస్కారాలు ఇస్తే వాళ్ళకి ఫర్దర్ ప్రొసీడ్ కావడానికి బాగుంటుంది. ప్లస్ దాన్ని ఇప్పుడు 10th క్లాస్ వచ్చిన విద్యార్థులు చూస్తే వాళ్ళకి ఇది ఉత్తేజపూరితంగా ఉంటుంది అని మాలో ఎక్కువ మంది అభిప్రాయపడిన మీదట ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి తొలిసారి ఇంకో విధంగా నాతో పాటు టాపర్లు కండించి పాసిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను అసలు నా గోల్ 10thలో మంచి మార్కులు కావాలని మా హెచ్ఎం మేడం, మా టీచర్లు ఎంతో ప్రయత్నించారు. వారి మాటలు నేను చెడు మాటలుగా అనుకొని వాటి మాటలు నేను సరిగ్గా తీసుకున్నందువల్ల నాకు మార్కులు తగ్గాయని, వారు అనుకున్న గోల్ని నేను రీచ్ అవ్వలేనందుకు క్షమాపణలు కోరుకుంటున్నాను. టీచర్ మాటలు, తల్లిదండ్రుల మాటలు ఎప్పుడు పెట్టుకోకుండా నా అలా తప్పు చేయకుండా నెక్స్ట్ సారి వచ్చేవాళ్ళు మంచి మార్కులు సాధిస్తారని కోరుకుంటున్నాను. అలాగే పూర్వ విద్యార్థులైన సార్ వాళ్ళందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఇలా ఇస్తున్న బహుమానాలను బట్టి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మా బ్యాచ్ కూడా మీరు స్టార్ట్ చేసిందని మేము కూడా కొనసాగించాలని. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన టీడీపీ ప్రభుత్వ పాలన అభివృద్ధి సంక్షేమంతో కాకుండా విభిన్న విధ్వంసకాండతో ప్రారంభించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పొదలకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే నెలలో జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ వైసీపీకి 40% ఓట్లు వచ్చాయని, అది జగన్మోహన్ రెడ్డి సత్తా అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఉడత బెదిరింపులకు భయపడేది లేదని, తాము అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రారంభించారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పొదలకూరు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని పార్టీలు ఏకమైనప్పటికీ వైసీపీకి 40% ఓట్లు వచ్చాయని, అది జగన్మోహన్ రెడ్డి సత్తా అని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల ఉడత బెదిరింపులకు భయపడేది లేదని, తాము అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వైసీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మే నెలలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనుభవజ్ఞుడైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. కాబట్టి అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసి పరిపాలన సాగిస్తారని ఆకాంక్షతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది. అయితే దురదృష్టకరమైనటువంటిది ఏమిటంటే అభివృద్ధి సంక్షేమానికి భిన్నంగా వాటిని గురించి ఆలోచన చేయకుండా విధ్వంసకాండతో ఈ రాష్ట్రంలో పరిపాలనని ప్రారంభించడం జరిగింది. సామాన్యులు, అమాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, వాళ్ళ ఆస్తులను విధ్వంసం చేయడం,
వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి విధానం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి చోట ప్రతి దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఈరోజు మేము దాడి చేస్తామన్నట్టుగా, వాళ్ళకి సంబంధించి మేము ఆధిపత్యం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తామన్నట్టుగా, కార్యకర్తలను టార్గెట్ చేస్తామన్నట్టుగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. అంటే అందరూ గమనించాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి పార్టీ, ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి పార్టీ. అందరూ ఏకమైన ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పార్టీలు దాదాపుగా ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి బీజేపీ దగ్గర నుంచి చంద్రబాబు తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ జనసేన, పరోక్షంగా కాంగ్రెస్ అందరూ ఏకమైన, అందరూ ఐక్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే 40% ఓట్లు సంపాదించాడు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో సీట్లు రాకపోయినా ఎంత పటిష్టంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. జరిగినటువంటి అన్ని విషయాలు సమీక్షిస్తాం. ఎక్కడ పొరపాటు దొరికిందో వాటి గురించి ఆలోచన చేస్తాం. మరలా ప్రజలకు సంబంధించి ఎక్కడన్నా ఈ పరిపాలనలో ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని సవరించుకొని మరలా ప్రజల ముందుకు వచ్చి రాబోయేటువంటి రోజుల్లో అటువంటి పొరపాట్లు కానీ తప్పిదాలు కానీ దొరకకుండా ప్రజలకు మేలైనటువంటి వ్యవస్థను తీసుకురావడం, ప్రజలకు మరింత అభివృద్ధి సంక్షేమం అందించడం, ప్రజలకు అండదండగా ఉండడం అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఒక కార్యాచరణను రూపొందించుకునే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ చెప్పేది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి చోటా మోటా నాయకులకు సంబంధించినటువంటి ఉడత బెదిరింపులకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతమంది వచ్చారో, నేను వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతేమంది వచ్చారు, ఈరోజు మరలా తిరిగి అంతేమంది వచ్చారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ఆ రోజు కూడా ప్రజాదరణ చెక్కు చెదరలేదు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజాదరణ చెక్కు చెదరలేదు. మరలా ఈరోజు 2024లో ఓటమి పాలైన తర్వాత కూడా ఎక్కడ చెక్కు చెదరలేదు, ఎక్కడ లోపాలు జరిగే వాటిని చూస్తాం. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి చాలామంది అంటున్నారు, పాపం రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గం అనేటువంటిది ఓటమి పాలు కాకూడదు, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది అనేటువంటిది చాలామందిని వేధిస్తున్నటువంటి సమస్య. కాబట్టి ఈరోజు వాటి గురించి ఆలోచన చేస్తున్నాం. ఎక్కడన్నా జనాలలో ఎందుకు ఈ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద కూడా దృష్టి పెట్టాం. వాటన్నిటిని కూడా సమీక్షిస్తాం. వాటన్నిటికీ సంబంధించి కూడా ఎక్కడన్నా లోపాలు ఉంటే వాటిని కూడా సవరిస్తాం. ఎన్నడూ జరగనటువంటి అభివృద్ధి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో చేశాం. ప్రతి ప్రాంతానికి సంబంధించి ప్రతి కాలనీ, ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి వాడ ఈరోజు అభివృద్ధి చేసేటువంటి విధంగా చర్యలు తీసుకున్నాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైన్లు కావచ్చు, త్రాగునీటి వస్తు కావచ్చు, సాగునీటి వస్తు కావచ్చు, ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. ప్రజలకు సంబంధించి, భూములకు సంబంధించి కానీ అన్ని రకాల. ఈరోజు చాలామంది చెప్తున్నారు, మేము భూములకు సంబంధించి అక్కడిచ్చారు ఇక్కడిచ్చారు వాటి మీద విచారణ జరిపిస్తాము. ప్రభుత్వం మీది, విచారణ జరిపించుకోండి. ఎక్కడన్నా లోపాలు దొరుకుంటే మీరు వాటిని బయటపెట్టండి, ఏమీ అభ్యంతరం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలకు సంబంధించి కానీ, రైతాంగానికి సంబంధించి కానీ, సామాన్యుడికి సంబంధించి కానీ, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కానీ అందుబాటులో ఉన్నాం, అండదండగా నిలిచాం. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినా సరే ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు నెరవేర్చడానికి, ఈ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అనునిత్యం నా పదవి కాలంలో 5 సంవత్సరాలు అధికార పార్టీ శాసనసభ్యుడిగా, మంత్రిగా 100% పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రజలే రాబోయేటువంటి రోజుల్లో వ్యత్యాసాన్ని గమనిస్తారు. నేను ఉన్నప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నేను లేని సమయంలో ఏ విధంగా అభివృద్ధి జరిగింది అనేటువంటిది ప్రజలే రేపు ప్రత్యక్ష సాక్షులుగా మిగులుతారు. కాబట్టి తప్పనిసరిగా మేమున్నప్పుడు అభివృద్ధి జరిగింది, ఈరోజు విధ్వంసానికి తెరదీసి విధ్వంసకర కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కక్షపూరితంగా, కక్ష కట్టినట్టుగా ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు సాధిస్తే తిరుమలకు పాదయాత్రగా వెళ్లి మొక్కు తీర్చుకుంటామని మొక్కుకున్నామని, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల తమ కోర్కెలు తీరాయని, అందుకోసం మనుబోలు నుండి తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నట్లు మనుబోలు గ్రామ టీడీపీ నాయకులు తెలిపారు. ముందుగా అంబేద్కర్ నగర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్, తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత కార్యదర్శి
పచ్చిపాల రామిరెడ్డి, మాజీ మండల అధ్యక్షులు చేరెడ్డి పట్టాభిరామిరెడ్డి, మండల ఎస్సీసీల అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ మునబోలు హరిజనవాడి నుంచి మొన్న ఈ మధ్య కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంగా సోమిరెడ్డి చంద్రమోహన్ గారు గెలిస్తే మేము పాదయాత్ర చేస్తామని వాళ్ళు ఆ దేవుణ్ణి కోరుకున్నారు. అప్పుడు ఒక 10-15 మంది పాదయాత్ర పోయారు. అప్పుడు చింతల వెంకటేశ్వరు ఆ రోజు ఏదో ఇబ్బంది వల్ల పోలేని దానివల్ల ఈరోజు మళ్ళీ వెంకటేశ్వర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే అభిమానంగా నడిచి వస్తామని చంద్రమోహన్ గెలిస్తే అనుకున్నారు. వాళ్ళు వాళ్ళ లేడీసు వెంకటేశ్వర్లు వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఈరోజు అర్జనపాడికి పోతుంటే చాలా గర్వకారణంగా ఉంది. వాళ్ళందరికీ దేవుడి దర్శనం బాగా అయ్యి వాళ్ళ కోరిక తీర్చినందుకు ఇల్లు కూడా వాళ్ళకి ఏం ఆటంకాలు లేకుండా తిరిగి దర్శనం చేసుకొని రావాలని కోరుకుంటూ ప్రజా దీవెనతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన సరేపల్లి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో వీళ్ళ గెలుపు కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలు వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు స్మరించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ ఇద్దరు కూడా రాష్ట్రంలో అధికారులకు వచ్చిన వెంటనే పాదయాత్రగా మేము వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటామని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఉత్తకంఠంతో మొక్కులు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పాదయాత్ర చేస్తున్నటువంటి మునుబోలు హరిజనవాడ యువత పెద్దలందరూ కూడా ముక్కమ్మడిగా ఈరోజు స్వామివారిని దర్శనానికి బయలుదేరుతున్నారు. ఈ దర్శన భాగ్యంలో వీళ్ళందరికీ ఆటంకం జరగకుండా శుభంగా జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై సోమిరెడ్డి. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దిగ్విజయంగా గెలిచి ఎమ్మెల్యే అయితే మేమందరం కలిసి పరమేశ్వరుడు వెంకటేశ్వర స్వామికి మొక్కొని ఆయన గెలిచిన వెంటనే మేమందరూ పాదయాత్ర చేసి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకొని వస్తామని చెప్పి కోరుకున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నెల్లూరుకి రావడం జరిగింది. తొందరగా మనుబోలు కూడా వస్తాడు. అందరూ కలిసి ఆయన దిగ్విజయంగా ఆయన ప్రజలు కోరిన కోరికలన్నీ కూడా దిగ్విజయంగా ఏర్పాటు చేసేటట్టు చేసి అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఇప్పుడు దేవుడి దగ్గరికి పోతాం. గోవిందా రాష్ట్రంలో 5 సంవత్సరాల నుంచి మనము రాక్షస పాలన చూసాం. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ వ్యాపారస్తులైతేవి, ఉద్యోగస్తులైతేవి, చిన్న సన్నకారులు అయితేనేమి, భవన కార్మికులైతేవి, ప్రతి వ్యాపారస్తులు ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు బలైపోయారు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు వస్తున్న తెలుగుదేశం పార్టీ అని చెప్పి జనం ఎదురు చూశారు. ఈ 5 సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. నారా చంద్రబాబు నాయకత్వంలో, ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయకత్వంలో, ఈ జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ నాయకత్వంలో ఈ తెలుగుదేశం పార్టీ విజయదుందుకు మోగించింది. ఈ ఎలక్షన్లోనే మేము మొక్కోవడం జరిగింది. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ అన్ని సీట్లు తెలుగుదేశం కైవసం చేసుకున్న సందర్భంలో మేము ఇక్కడ మునుబోలు నుంచి పాదయాత్రగా వెంకటేశ్వర స్వామి తిరుమలకి వస్తానని మొక్కడం జరిగింది. అదేవిధంగా తొలి విడతగా మొన్న 15 మంది పిల్లకాయలు మా యూత్ ఇక్కడ పోవటం జరిగింది. అదేవిధంగా రెండో విడతలో కూడా మళ్ళీ ఇంకో 15 మంది పోవటం జరుగుతుంది. ఈ విధంగా ఈ నడత కార్యక్రమంలో వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఫలించాలని, ఆయన ఆశీర్వాదం ఫలించాలని, చంద్రమోహన్ రెడ్డి మళ్ళీ ఈ 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ మంత్రిగా ఈ రాష్ట్రంలో మనకు రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కావాలని కోరుకుంటూ ఆయనకి మెక్క చూసుకోవడానికి ఈ పాదయాత్ర చేయొచ్చు దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.
మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామ స్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా కాగితాలపూరు గ్రామానికి చెందిన దేవరాల మురళీధర్ రెడ్డి, సుమతి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రండి రండి ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.